సగం మందికి కూడా రుణమాఫీ చేయలేయాలి. నేను అనుకుంటున్నా ఇదికి వస్తాడేమో నంగునూరుకు మొత్తం రుణమాఫీ కానీ రైతులందరినీ పట్టుకొచ్చి అడిగిపిద్దాం అనుకుంటున్నా. ఒక సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 22,000 మందికి రుణమాఫీ కాలే. 22,000 మందికి రుణమాఫీ కాలే. రేవంత్ రెడ్డికి వచ్చు కదా బాగుండు, ఆ రుణమాఫీ కానోళ్ళని 22,000 మందిని పట్టుకొని ఇక్కడికి వచ్చి అడుగుదాం అనుకుంటున్నాను. అయిపోయిందంటుండే కదా, దేవుని మీద ఒట్టు పెట్టింది కదా. మరి యాదాద్రి దేవుని మీద ఒట్టు పెట్టిన బిడ్డ, మరి ఒక్క నా కాన్స్టిట్యున్సీలనే 22,000 మందికి రుణమాఫీ కాలేదని మొత్తం 22,000 మందిని ఇక్కడికి పట్టుకొని వద్దాం అనుకుంటున్నా. ప్లే కార్డులు పట్టుకొని 22,000 మందిని పట్టుకొస్తే అప్పుడు ఏం చెప్తారో చెప్పాలి కదా. చెప్పినాకనే వండుతాం, ఇక పొడి చేయలేదు. ఇక ఇచ్చినవా ఇయ్యలేదా ఎప్పుడుతో చెప్పాలి. ఇక మరి చేసినా అని చెప్తున్నావు కదా. ఇంకా ఎంతమంది పోలీసులను తెచ్చుకుంటాడో, ఎంతమందిని పట్టుకొని వస్తాడో, గాలి మోటార్లు వస్తాడో, ఎట్లస్తాడో రానిగా చూస్తాం. 22,000 మంది మా నియోజకవర్గంలో రుణమాఫీ కానీ రైతులందరినీ పట్టుకొస్తాం. అందరికీ ఏదో మాట బరాబర్ చెప్పినాకనే ఇక్కడికి వెళ్ళిపోవాలి, అంతే కదా. ఏడా ఇంత బ్రిడ్జ్ కనబడంగానే కత్తిరించుడు, ఏడ కేసీఆర్ రోడ్ వేయగానే దాన్ని కత్తిరించుడు, ఏమన్నా దవాఖాన మనం కట్టిందుంటే దాన్ని కత్తిరించుడు, ఇది మనం కట్టిందుంటే దీనికి కత్తిరిస్తుంది కొత్తడికి రిబ్బన్ కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతుడు. ఆయన కట్టింది అయితే నేనేమో ఆయనదేమో ఉన్నదా, ఇలా ఒకటి రిబ్బన్ జేబులో పట్టుకొని తిరుగుడు తప్ప ఏమన్నా ఉన్నదే. ఆయన వచ్చిన ఐడియం ఆగేది లేదు, రాకున్నా ఆగేది లేదు, నడుతూనే ఉండేది. కొత్తగా నడిచేదేముంది, ఆపేదేమో కానీ ఇచ్చేదేమున్నది. ఏందే మనకేనా ఉన్నాయి, అప్పుడే ఉన్నది మనకేనా అన్నట్టు. రుణమాఫీ కూడా చేయలే ఈరోజు. సరే, ఇంకొక వేరే విషయం, దీనికి సంబంధం లేని ఇంకొక విషయం కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నాడు. పోనీ మంచిదే, సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్లో పిలిచిందట, రిబ్బన్ కత్తిరించినందుకు అశోక్ నగర్కు పోతుండు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్. రేవంత్ రెడ్డి మరి పోతున్నాం అశోక్ నగర్, కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు, యాదుకుందా? నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు తెలంగాణ మాకు గవర్నమెంట్ వచ్చినట్టు చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చినావు. మరి ఒక్కసారి పోయిరాడా అందాక? సినిమా టాకీస్ రిబ్బన్ కత్తిరించాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరారాదు? పోయి ఏం చేసినావో, వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒకసారి మాట్లాడు. నిన్న దిల్సుఖ్ నగర్లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలు ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడుంటాయి భయ్, ప్రైవేట్లో నౌకరు చేసుకోపోయి అందరి గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా? ఇది కాదు అని చేతులు ఎత్తేసి. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసింది దాన్ని. మరి ఇప్పుడు ఇక అశోక్ నగర్కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతే 1000 మంది పోలీసు వాళ్ళు పెట్టిరట. ఏదైనా సందులకెళ్ళి పొలాలు వస్తారేమో అడుగుతారేమో అని 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతుండేది. ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టింది, బూతులు తిట్టింది పోలీస్ అధికారులు. మనం చూసినాం సోషల్ మీడియాలో ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు తిట్టుకుంటూ ఈపులన్నీ పగలగొట్టిండ్రు, రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని. ఇప్పుడేమో ఈయన అశోక్ నగర్కి పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారట. నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, సరే సినిమా టాకీస్కి పోతావా, యాడికి పోతావో నీ ఇష్టం, నేను దాని గురించి మాట్లాడా. కానీ అదే అశోక్ నగర్లో నువ్వు ఇనాగ్రేట్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అక్కడికి వెళ్ళి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం మాట ఇచ్చినావో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో దాని సంగతి చెప్పు. దాకా పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో, నీ నిరుద్యోగ భృతి ఏందో, ఆడపిల్లల స్కూటీలు ఏందో, నీ 2 లక్షల ఉద్యోగాల కథ ఏందో చెప్పు. అక్కడ మాట్లాడాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. నువ్వు సెంట్రల్ లైబ్రరీకి పో. ఎందుకు గంతమంది సినిమా టాకీస్ ఇనాగ్రేషన్కు 1000 మంది పోలీసులు ఎందుకు? 1000 మంది పోలీసులను పెట్టుకొని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తావు ముఖ్యమంత్రి.
మరి ఎన్నికల ముందు అయితేనేమో ఆడికి పోతివి, ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక ఈ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ యాడికి వస్తలేదా? అదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఆనాడు యూత్ పాలసీ అని డిక్లేర్ చేసినావు కదా. పిల్లలకు ఎగ్జామ్లకు ఫీజే ఉండదు అన్నాడు, ఇప్పుడేమో ముక్కు వెండి ఫీజు వసూలు చేస్తుంది. 2 లక్షలు పక్కా అన్నాడు, నిరుద్యోగ భృతి 5,000 అన్నాడు, స్కూటీలు అన్నాడు, జాబ్ క్యాలెండర్లు అన్నాడు, బ్యాక్లాగ్ పోస్టులు రిక్రూట్ చేస్తా అన్నాడు. ఇవాళ అన్ని ఎగబెట్టిండు. పోలీసు వాళ్ళని పెట్టుకొని ఇక ముంగట 4 వెనక 4 బండ్లు పెట్టుకొని సాటుకు తిరుగుతుండు. ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నిరుద్యోగ యువతకు నువ్వు న్యాయం చేసిన నమ్మకం ఉంటే నువ్వు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ విజిట్ చేయి. లేదంటే తోక ముడుచుకొని పారిపోతే నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.